స్థిరాస్తి కొనేటప్పుడు జాగ్రత్త వహించాలంటున్నారు హైడ్రా చీఫ్ రంగనాథ్. ఇక సర్వే నంబర్లు మార్చి ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేశారని, త్వరలోనే కబ్జాకు గురైన ప్రభుత్వ భూముల వివరాలు వెల్లడిస్తామంటూ ఆయన చెప్తున్నారు. ఇక రియల్ ఎస్టేట్ పడిపోవడానికి హైడ్రా కారణం కాదంటున్నారు రంగనాథ్. ముఖ్యంగా స్థలాలు అందుబాటులో ఉంటే కొనుగోళ్లు వేగవంతమవుతాయంటున్నారు. అందుబాటు ధరలో ఉంటే అది వేగం పుంజుకుంటుందంటున్నారు. అలాగే హైదరాబాద్లో అమ్మకానికి 3 లక్షల ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయంటున్నారు. 3 లక్షల ప్లాట్లు ఇల్లు సిద్ధంగా ఉన్నాయంటున్నారు. ఇక రియల్ ఎస్టేట్కు ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కూడా కారణం కావచ్చు అంటూ ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక హైడ్రా మాత్రం ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి అన్ని రకాల కబ్జాలు చెందినటువంటి భూముల్ని, వాటి వివరాలను వెల్లడిస్తుందంటున్నారు. త్వరలో ముఖ్యంగా ప్రభుత్వ భూములకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వాటిని త్వరలోనే బయట పెడతామంటున్నారు. సో హైడ్రా చట్టబద్ధపై పలువురికి అనుమానాలు ఉన్న తర్వాత అన్నీ పటాపంచలయ్యాయని ఆయన చెప్తున్నారు. జీవితంలో పెళ్ళి, సొంతిల్లు చాలా ముఖ్యమైన అంశాలని, వీటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు రంగనాథ్. సో స్థిరాస్తి కొనేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, కొంతమంది సర్వే నెంబర్లను మార్చేసి ప్రైవేటు పట్టాల అనుమతులతో ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టేసి అమ్మేస్తున్నారు అంటున్నారు. అందుకే అన్ని విధాలా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. హైడ్రా రావడంతో ప్రజలందరికీ చెరువుల హద్దులు తెలిసాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల గురించి చర్చించుకుంటున్నారు. త్వరలోనే నగరంలో చెరువుల హద్దులు, ప్రభుత్వ భూముల వివరాలు ప్రజలందరికీ అందుబాటులో హైడ్రా ఉంచుతోందని రంగనాథ్ చెప్తున్నారు. నగర పరిధిలోని చెరువులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ముందుగా 6 చెరువుల అభివృద్ధి పనులు ప్రారంభించాం. వచ్చే వర్షకాలానికి అవి సిద్ధమవుతాయన్నారు. చెరువులు, నాలాల అభివృద్ధితో నగరంలో వరద ముప్పును కూడా నివారించవచ్చని చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించడానికి అనేక కారణాలున్నాయని, ఆర్థిక మాంద్యంతో అన్ని నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్పీడ్ తగ్గిందంటున్నారు. నగరంలో దాదాపు 3 లక్షల వరకు ప్లాట్లు, ఇల్లు ఇప్పటికే కట్టి ఉన్నాయని, అవి అమ్ముడుపోవాల్సి ఉందన్నారు. అయితే ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. మోసాలకు ఆస్కారం లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగితే అందరికీ శ్రేయస్కరంగా ఉంటుందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం 2008లో కూడా మందగించిందని, అందరికీ అందుబాటులో ధరల్లో ప్లాట్లు ఉంటే వ్యాపారం పుంజుకుంటుందని హైడ్రా కమిషనర్ చెప్తున్నారు. సో పర్యావరణ హిత నగరానికి హైడ్రా దిక్సూచి వంటిదని రంగనాథ్ చెప్పారు. సో చెరువులు, పార్కులు, నాలాలు, ప్రభుత్వ భూములు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జా కాకుండా పరిరక్షించేందుకు ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందంటూ రంగనాథ్ గుర్తు చేశారు. రంగనాథ్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఒక దగ్గర సర్వే నెంబర్లో చూపిస్తారు పర్మిషన్, ఇంకొక దగ్గర కడతారు చూపించి అట్లాంటివి కూడా హైడ్రా డిమాలిష్ చేసింది. సో దాని మీద చాలా చర్చ జరిగింది. బట్ దాని నుంచి కూడా పబ్లిక్ అంటే ఈ ఇట్లా అంటే ఒక దగ్గర సర్వే నెంబర్ చూపించి ఇంకొక దగ్గర కట్టడం అనేది ఇది కూడా అంటే గతంలో విన్నారు కానీ ఇలా జరుగుతుందా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా దాని మీద కూడా చర్చ జరిగింది. సో అంటే ఏది ఎఫ్పిఎల్ లేదా ఏది ప్రభుత్వ భూమి, ఏది కాదు, ఈ అన్సర్టనిటీలో కొంత డెఫినెట్ గా పబ్లిక్ డెసిషన్ మేకింగ్ కొంత స్లో డౌన్ అవడానికి అవకాశం ఉంది. సో ఇదంతా కూడా హైడ్రాకి ఆపాదిస్తూ కూడా కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే ఈ డెసిషన్ మేకింగ్ చేయడం అనేది మనం ఎక్కడైనా కానీ రియల్ ఎస్టేట్ ఒక మోసపూరిత ఫౌండేషన్ మీద కొంతమంది స్వార్థపరులు అంటే అందరినీ కాదు, కొంతమంది స్వార్థపరులు చేసినటువంటి మోసపూరిత ఫౌండేషన్ మీద రియల్ ఎస్టేట్ అనేది ఉండటం కరెక్ట్ కాదు. మనం వీ షుడ్ హ్యావ్ ఎ ఫెయిర్ సొసైటీ, ఒక మంచి సొసైటీ వైపు మనం పోవాలి. మన ప్లాట్ ఇక్కడ ఉన్నది, రేపు ఎవడొచ్చి కబ్జా చేస్తాడో తెలియదు, లేదా నీ ల్యాండ్ లో ఎవడొచ్చి ఎక్కడ కడతాడో తెలియదు. ఇంకా మనం 75 సంవత్సరాల ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఇలా ఆలోచన చేస్తున్నాం అంటే సంథింగ్ రాంగ్ సిస్టమ్స్ లో ఉంది. మన ట్రాఫిక్ వ్యవస్థ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది, ఎవడంటే వాడు వస్తాడు, ఎక్కడంటే అక్కడ అవుతుంది. ఈ ఎఫ్టీఎల్ అనేది ఊరినేదో ఎవరో ఇచ్చినటువంటి రిపోర్ట్ ని బేస్ చేసుకొని ఎవరో ఇచ్చిన దాన్నే చేయలేదు కాదు, అది ఇంపార్టెంటే. కానీ దానికి క్రాస్ చెక్ మెకానిజమ్స్ అంటే అది ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇచ్చాడా లేదా సిస్టమ్ అంటే మనకు నో హౌ సిస్టమ్స్ వర్క్. సో ఎవరో కొంతమంది చేసిన పొరపాటు వల్ల అందరినీ ఆపాదించేటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరో కలిపి తప్పు చేస్తారు, అందరికీ ఇది ఏదో ఇక్కడ ఏదో తేడా ఉంది అనేటువంటిది అలా ఉండాల్సిన అవసరం లేకుండా సిస్టమ్ ని ప్రాపర్ గా తయారు చేస్తూ ఒక ఎఫ్టీఎల్ ప్రాపర్ గా డిమార్కెట్ చేస్తూ మన వెబ్సైట్ లో పెట్టి, రేపు నేను ఈ ప్లేస్ లో నిల్చుంటే కనుక నేను చెరువు ఎఫ్టీఎల్ లో ఉన్నానా, లేక బఫర్ లో ఉన్నానా, లేదా నేను సేఫ్ జోన్ లో ఉన్నానా అని తెలుసుకునేటువంటి విధంగా మా ప్రయత్నం అంతా కూడా ఇదంతా కూడా మా ఎక్సైజ్ అంతా కూడా సిటిజన్ ని అంటే ఒక మనిషికి, ఒక సామాన్యుడిని, అతనికి మనం చేసేటువంటి ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో అతనికి ఒక డెసిషన్ తీసుకోవడానికి, ఒక
ఎందుకంటే ఇల్లు కొనటం లేక స్థలం కొనటం అనేది సామాన్య విషయం కాదు. మనం ఇప్పుడు ఇంతకన్నా చూసిన ప్రాపర్టీ మ్యాచ్ మేకింగ్ అన్నారు. ప్రాపర్టీ ఇప్పుడు తీసుకున్నప్పుడు మ్యాచ్ మేకింగ్, ఒక అబ్బాయి పెళ్లి చేసినప్పుడు మనం చూసాం, మ్యాట్రిమోనియల్ మ్యాచ్ మేకింగ్ చూసాం. ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు మనం, పిల్లవాడు ఎట్లాంటి వాడు, లేకపోతే అమ్మాయి ఎట్లాంటిది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాం లేదా? అట్లా ఒక ఇల్లు కొనాలంటే కనుక మన లైఫ్ టైం డ్రీమ్ అది, ఒక ఇల్లు అనేది. జీవితాంతం కలిసి ఒక ఇల్లు కొనాలని చూస్తాం, జీవితాంతం వెచ్చించి ఒక ప్లాట్ పెట్టుకోవాలని చూస్తాం, ఆ ప్లాట్ను పిల్లలకి ఇవ్వాలని చూస్తాం. అంటే నీ భవిష్యత్తుని నువ్వు ముందు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు ముందే నువ్వు తయారు చేసుకుంటూ పోతున్న దారి అనమాట అదంతా. ఇటువంటివన్నీ కూడా సడన్ గా ఆ ప్లాట్ ఏదో గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది, లేదా ఆ ప్లాట్ ఎక్కడ FTL లో వచ్చింది, లేదా ఇట్లాంటి వచ్చినప్పుడు మన డ్రీమ్స్ అన్ని కూడా పటాపంచడానికి అవకాశం ఉంది. మనం వేసుకున్న దారి ఏదైతే ఉందో అంతా కూడా మనకేదో అస్తవ్యస్తంగా కనపడ్డాము. ఇవన్నీ ఉండకూడదు. మీ ఏదైతే కనుక ఉందో ఒక సిస్టమ్ అనేది ప్రాపర్ ఉండడానికి హైడ్రా అనేది పనిచేస్తున్నాం. సో దీంట్లో FTL డ్రా చేయడం అనేది ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.